డీసీసీ అధ్యక్షుల ఎంపికపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఎంపిక ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు తన అభిప్రాయాలను ఏఐసీసీ పరిగణలోకి తీసుకుంటుందని ఆయన తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వం కోసం జిల్లాల స్థాయిలో డీసీసీ అధ్యక్షుల వడపోత జరుగుతోందని, ఇందుకోసం ఏఐసీసీ పరిశీలకులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో 10 రోజులకు పైగా పర్యటించి అభిప్రాయ సేకరణ చేపట్టారని వివరించారు. ఈ ఎంపికలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తుందని, 5 సంవత్సరాల పాటు పార్టీలో పనిచేసిన వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రంతో అభిప్రాయ సేకరణ పూర్తవుతుందని, నెలాఖరులోగా అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని మహేష్ గౌడ్ తెలిపారు. అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మా అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఇవాళ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వారి అభిప్రాయాన్ని ఇస్తా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత నా అభిప్రాయం తీసుకుంటారు. చాలా సీనియర్ నాయకులు ఏఎస్సీ అబ్జర్వర్స్ని తెలంగాణకి కేటాయించడం జరిగింది. వారి క్షేత్రాల్లో దాదాపు 7 నుంచి 10 రోజులు జిల్లా క్షేత్రంలో పర్యటించి మండలాల వారిగా వారి అభిప్రాయ సేకరణ చేశారు. ఆ అభిప్రాయ సేకరణకే ప్రాధాన్యత ఉంటుంది. క్రైటీరియా వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5 ఏళ్ళు కనీసం పార్టీలో పనిచేసి ఉండాలి. ప్లస్ లాంగ్ టర్మ్ అధ్యక్షులు ఉంటే వారు రీప్లేస్ అవ్వాలి. అన్ని గ్రూపుల్ని కలుపుకుపోయి సమర్థవంతంగా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు తీసుకెళ్లడంలో సమర్థవంతంగా చేయగలిగినట్టు సత్తా ఉన్నవారు కావాలి. ఆ దశగా కసరత్తు పూర్తయింది. ఏఎస్ అబ్జర్వర్స్ లిస్ట్ తీసుకొచ్చినారు. ఆ 6గురిలో ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, మహిళలు ఉంటారు. ఇవన్నీ వడబోసిన తర్వాత అన్ని రకాల వర్గాలకు అవకాశం ఇచ్చే దశగా కసరత్తు ఉంటుంది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మా అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఇవాళ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వారి అభిప్రాయాన్ని ఇస్తా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత నా అభిప్రాయం తీసుకుంటారు. చాలా సీనియర్ నాయకులు ఏఎస్సీ అబ్జర్వర్స్ని తెలంగాణకి కేటాయించడం జరిగింది. వారి క్షేత్రాల్లో దాదాపు 7 నుంచి 10 రోజులు జిల్లా క్షేత్రంలో పర్యటించి మండలాల వారిగా వారి అభిప్రాయ సేకరణ చేశారు. ఆ అభిప్రాయ సేకరణకే ప్రాధాన్యత ఉంటుంది. క్రైటీరియా వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5 ఏళ్ళు కనీసం పార్టీలో పనిచేసి ఉండాలి. ప్లస్ లాంగ్ టర్మ్ అధ్యక్షులు ఉంటే వారు రీప్లేస్ అవ్వాలి. అన్ని గ్రూపుల్ని కలుపుకుపోయి సమర్థవంతంగా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు తీసుకెళ్లడంలో సమర్థవంతంగా చేయగలిగినట్టు సత్తా ఉన్నవారు కావాలి. ఆ దశగా కసరత్తు పూర్తయింది. ఏఎస్ అబ్జర్వర్స్ లిస్ట్ తీసుకొచ్చినారు. ఆ 6గురిలో ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, మహిళలు ఉంటారు. ఇవన్నీ వడబోసిన తర్వాత అన్ని రకాల వర్గాలకు అవకాశం ఇచ్చే దశగా. తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఎంపిక ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు తన అభిప్రాయాలను ఏఐసీసీ పరిగణలోకి తీసుకుంటుందని ఆయన తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వం కోసం జిల్లాల స్థాయిలో డీసీసీ అధ్యక్షుల వడపోత జరుగుతోందని, ఇందుకోసం ఏఐసీసీ పరిశీలకులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో 10 రోజులకు పైగా పర్యటించి అభిప్రాయ సేకరణ చేపట్టారని వివరించారు. ఈ ఎంపికలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తుందని, 5 సంవత్సరాల పాటు పార్టీలో పనిచేసిన వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. నేటి సాయంత్రంతో అభిప్రాయ సేకరణ పూర్తవుతుందని, నెలాఖరులోగా అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని మహేష్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. వల్లి, తెలంగాణలో వివిధ జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ల నియామకానికి సంబంధించిన అంశంపై ఈరోజు ఢిల్లీ వేదికగా కూడా విస్తృత స్థాయిలో చర్చ అనేది కూడా జరుగుతుంది. దీనిపైన కేంద్ర అధినాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం దీనిపైన సమీక్ష అనేది కూడా చేయనున్నారు. దీనికోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు సీనియర్ నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇప్పటికే వివిధ జిల్లాల్లో
ఏఐసిసి నియమించిన పరిశీలకులు ఎవరైతే ఉన్నారో ఆ పరిశీలకులు డిసిసి ప్రెసిడెంట్ నియామకానికి సంబంధించి మండల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తల యొక్క అభిప్రాయం అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో దీనికి పెద్ద ఎత్తున దరఖాస్తులన్నింటి కూడా రావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఈసారి డిసిసి అధ్యక్ష పదవులకు పెద్ద ఎత్తున డిమాండ్ అనేది కూడా ఏర్పడింది. సో ఈ డిమాండ్ నేపథ్యంలో ఏఐసిసి పరిశీలకులు కూడా పంపి అందరి యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించడం జరిగింది. సో అందరి యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించిన తర్వాత 6 పేర్లతో ఒక షార్ట్ లిస్ట్ అనేది కూడా తయారు చేశారు. ఈ 6 పేర్లలో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఉండేలాగా కూడా చూశారు. అంటే ఆ జిల్లాలో బలమైన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ బలమైన సామాజిక వర్గాలకు సంబంధించిన 6 పేర్లను కూడా సూచిస్తూ దాన్ని కేంద్ర నాయకత్వానికి ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా మీనాక్షి నటరాజన్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థాగత వివరాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ తోటి ఈ ఏఐసిసి నియమించిన పరిశీలకులందరూ కూడా తమ యొక్క అభిప్రాయాలు అదేవిధంగా తమ యొక్క నివేదికలను కూడా అందజేయడం కూడా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా అధిష్టానాన్ని 1-to-1 కూడా కలవనున్నారు. సో కలిసి తమ యొక్క అభిప్రాయాలంటే కూడా వాళ్ళకు కూడా తెలియజేయనున్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు కేసీ వేణుగోపాల్తో వచ్చి మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కావడం కూడా జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా డిసిసి అధ్యక్షుల ఎంపిక పైన సీఎం, డిప్యూటీ సీఎం అదేవిధంగా పిసిసి అధ్యక్షుని యొక్క అభిప్రాయాలంటే కూడా తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం కూడా అందించేందుకు ఇంత పెద్ద స్థాయిలో కసరత్తు అనేది కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం కూడా చేశారు. అయితే ముఖ్యంగా ఏఐసిసి తెలంగాణ కేటాయించిన పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 రోజులకు పైగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు కూడా అన్ని స్థాయిల్లో కూడా పరిశీలన చేపి తమ యొక్క నివేదిక అనేది కూడా అందజేశారు. సో మొత్తం మీద కూడా డిసిసి అధ్యక్షుల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ అనేది అయితే ఉందో దాన్ని పాటిస్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. అంటే అన్ని వర్గాలకు కూడా సముచిత ప్రాధాన్యత అనేది కూడా ఇస్తారు. అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లో అమలు చేసే అవకాశాలు అనేవి కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా జిల్లాలన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సమర్థవంతమైన నాయకత్వం అనేది కూడా అందించాలన్న ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున కసరత్తు అనేది కూడా చేస్తున్నాం. ఎందుకంటే పార్టీని జిల్లా స్థాయిల నుంచి పటిష్టం చేయాలనేది కూడా అధినాయకత్వం యొక్క ఆలోచనగా కనపడుతుంది. కాబట్టి జిల్లా స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే, సమర్థవంతమైన అధ్యక్షులు ఉన్నప్పుడే వాళ్ళ పార్టీ కార్యక్రమాలని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అదేవిధంగా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు ఏవైతేనే వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలుగుతారు. కాబట్టి అందుకోసం ఇంత పెద్ద స్థాయిలో కసరత్తు అనేది కూడా చేస్తున్నారు. అయితే మొత్తం మీద కూడా 5 సంవత్సరాల కాలం పాటు పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే పరిగణలోకి కూడా తీసుకుంటారు. ఇటీవల కాలంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలు చేరిన వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత అనేది కూడా ఉండదు. అదేవిధంగా సుదీర్ఘకాలం పాటు డిసిసి అధ్యక్షులుగా గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పరిగణలోకి తీసుకొని కొత్త వాళ్ళకి అవకాశం అనేది కూడా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే పార్టీ అధినాయకత్వం కూడా ఆలోచిస్తుంది. అందుకోసమే ఇంత పెద్ద ఎత్తున కసరత్తు అనేది కూడా చేస్తున్నాం. ఈరోజు సాయంత్రంతో రాష్ట్ర నాయకత్వం యొక్క అభిప్రాయాలు తీసుకోవడం పూర్తవుతుంది. ఆ తర్వాత రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత ఈ నెలాఖరికల్లా డిసిసి అధ్యక్షుల జాబితా గురించి ఏఐసిసి ఒక ప్రకటన అనేది కూడా చేస్తుందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. అయితే అన్ని వర్గాలను కూడా కలుపుకొని 6 పేర్లతో ఒక జాబితా అనేది రెడీ చేస్తారు. కాబట్టి ఆ జాబితా పైన సీనియర్ నేతల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం కూడా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ తోటి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా పాల్గొంటారు. అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకుంటారు. పెద్ద ఎత్తున జిల్లాల నుంచి దరఖాస్తులన్నింటికి వచ్చిన నేపథ్యంలో వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత అనేది కూడా ఇస్తాం. ఇతర పదవుల్లో ఉన్న వారికి డిసిసి అధ్యక్ష పదవి అనేది ఇవ్వకూడదు అన్న నిబంధన అనేది కూడా ఉంది. దాన్ని తప్పనిసరిగా పాటిస్తామని చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా దాంతోపాటుగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏవైతున్నాయో వాటిపైన డిస్కషన్ అనేది కూడా చేసే అవకాశం ఉంది. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ శిరీష్.